సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం వంశీ గారు. నమస్కారం మేడం. చాలా మంది పిల్లలకి వాళ్ళు ఏదైతే చదువుతూ ఉంటారో అది గుర్తుండక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దాన్ని మీరు ఒక మంచి ఏదైతే వాళ్ళు చదువుకుంటున్నారో దాన్ని పర్ఫెక్ట్గా గుర్తుంచుకొని ఎగ్జామ్లో కరెక్ట్గా అటెండ్ చేసేలాగా రకరకాల టెక్నిక్స్ అయితే మీరు చెప్పడం జరుగుతూ ఉంది. సో అలా మనకి చిన్నప్పటి నుంచి కథలు ఎక్కువగా చెప్తూ ఉంటారు, అమ్మమ్మలు కావచ్చు, నాన్నమ్మలు కావచ్చు. ఆ కథలు చిన్నప్పుడు చెప్పినా కూడా ఇప్పటి వరకు మనకు గుర్తున్నాయి అంటే వాళ్ళు ఆ విధంగా చెప్పడం అండ్ అందులో కొంచెం స్పెషాలిటీ ఉంటుంది. అండ్ అలానే ఎవరికైనా కూడా అంటే మీరు స్టోరీ టెక్నిక్ ద్వారా కూడా మనం ఏదైతే నేర్చుకుంటామో అది చాలా రోజుల పాటు గుర్తుంచుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి ఏమైనా టెక్నిక్ ఉందా అండి మనం స్టడీస్ ఏదైతే చదువుతున్నామో అది లాంగ్ టర్మ్లో గుర్తుంచుకోవడానికి? చాలా మందికి ఇది ఒక ఏమంటారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ అనమాట ఇది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను, అందరికీ సమానమైన బ్రెయిన్ పవర్ ఉంటుంది. అయితే కొంతమంది ఎందుకు మరి స్టడీస్లో వీక్ ఉంటారు, ఎందుకు కొంతమంది స్టడీస్లో చాలా బాగా ముందుకు వెళ్తుంటారంటే దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆ బ్రెయిన్ పవర్ అందరికీ సమానంగా ఉంది, కానీ ఆ పవర్ని వినియోగించుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను అంటున్నాను, ఎవరైతే మెమరీ పవర్ నాకు తక్కువ ఉంటుంది, నేను గుర్తుపెట్టుకోవడం మర్చిపోతున్నాను, నాకంత బాగా గుర్తుండట్లేదు అన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక డెమో వీడియో లాంటిది. అంటే మీ సెల్ఫ్గా మీరు చెక్ చేసుకోండి, ఫైనల్గా మీకే అర్థమవుతుంది మీకు మెమరీ పవర్ ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఒకవేళ స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేని ప్లేస్లోకి వెళ్ళి ఈ వీడియోని చూడండి. ఒకవేళ పేరెంట్స్ చూస్తున్నట్లయితే మీరు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ప్లస్ మీ పిల్లలతో కలిసి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మా పిల్లలు స్టడీస్లో వీక్ నేను చెప్తున్నాను. స్టడీస్లో ఎందుకు వీక్ అంటే స్టడీస్ ఎట్లా చేయాలో తెలియకపోవడం వల్ల వీక్ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా ముందు దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ట్రైనింగ్ ఉంది, ఆ పోలీస్ జాబ్ ఎలా చేయాలంటే ముందు దానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే పోలీస్ జాబ్ ఇస్తారు, అవునా? అమ్మ వంట చేస్తుంటుంది, ముందు అమ్మకి వంట ఎలా చేయాలో అమ్మమ్మ నేర్పించిన తర్వాతనే అమ్మ వంట చేస్తుంటుంది. ఈవెన్ మనం ఒక కార్ డ్రైవ్ చేయాలంటే కూడా ముందు దానికి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మనం ఆ డ్రైవ్ చేయగలుగుతాం. కానీ చాలామంది స్టూడెంట్స్ని ఎలా పంపించాం స్కూల్కి? డైరెక్ట్గా స్కూల్కి పంపించాం. తర్వాత అందరు ఏం చెప్పారు? చదవండి, ఎగ్జామ్స్ ఉన్నాయి చదవండి. స్కూల్లో టీచింగ్ చేస్తారు, కానీ ఎవరైనా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పారా? అందరూ అంటుంటారు చదవండి, కానీ చాలామంది విద్యార్థులకు తెలియదు ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకుందాన్ని ఎలా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల మీకు క్లారిటీ ఉండదు. కాబట్టి చాలామంది స్టడీస్ని భారంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి నేను చెప్పే ఏంటంటే ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. ఎస్ మేడం. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, నాకు మన బ్రెయిన్ లాంగ్వేజ్ ఏంటి? దానికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. యా, చాలా మందికి తెలియని సీక్రెట్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటి 3 లాంగ్వేజ్లో తెలిసినాయి అనుకుందాం. మీకు ఆ 3 లాంగ్వేజ్ తెలిసినప్పుడు నేను మీకు ఏ లాంగ్వేజ్లో నేను ఒక క్వశ్చన్ అడిగినా ఏదో మాట్లాడినా మీరు వెంటనే అర్థం చేసుకుంటారు, మళ్ళీ నాకు రిప్లై ఇస్తారు. ఇది కామన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్కి కూడా అలా ఒక లాంగ్వేజ్ ఉంది, అది మనం అర్థం చేసుకుంటుంది, అది ఆ విధంగానే అర్థం చేసుకుంటుంది, తిరిగి మనకు ఆ విధంగానే ఇస్తుంది. ఆ లాంగ్వేజ్ పేరే పిక్చర్ లాంగ్వేజ్. అంటే మన బ్రెయిన్కి పిక్చర్స్ అంటే చాలా బాగా గుర్తుపెట్టుకుంటుంది, పిక్చర్స్ అంటే చాలా బాగా ఇష్టం. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు సినిమాలు చాలా బాగా గుర్తుంటాయి, అవునా? చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలు అనే ఉంటారు, అరే నీకు చదువు అంటేనేమో సరిగ్గా గుర్తుండదు, కానీ సినిమాలను మొత్తం గుర్తుపెట్టుకొని చెప్తావు. వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే సినిమాలో పిక్చర్ లాంగ్వేజ్, అంటే బొమ్మల రూపంలో కనిపిస్తాయి. ఈవెన్ మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ చిన్న పిల్లల పుస్తకాలను అబ్జర్వ్ చేస్తే వాళ్ళకు డైరెక్ట్ వర్డ్స్ తోటి నేర్పించారు, పిక్చర్స్ ఇచ్చి పిక్చర్స్ కింద వాటి నేమ్స్ ఇచ్చి నేర్పిస్తారు. అంటే వాళ్ళకు కూడా పిక్చర్ లాంగ్వేజ్లోనే ఈజీగా నేర్చుకుంటారు. అందుకే పిల్లలు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఈజీగా ఆ పుస్తకాలు ఉన్నది ఈజీగా నేర్చుకుంటారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. నెక్స్ట్ మన బ్రెయిన్కి బాగా ఇష్టమైన ప్రాసెస్ స్టోరీస్ని గుర్తుపెట్టుకోవడం. అందుకే చూడండి, ఇప్పుడు ఈవెన్ మీరైనా నేనైనా ఇంకా ఎవరైనా సరే దాదాపు మనకు తెలుసో తెలియకుండానో మన బ్రెయిన్లో కొన్ని 100 సినిమా స్టోరీలు కావచ్చు, లేకుంటే మన టెక్స్ట్ బుక్లో కానీ లేకుంటే స్టోరీ పుస్తకాల్లో ఉన్నటువంటి స్టోరీస్ కానీ మన బ్రెయిన్లో ఉంటాయి. మరి అన్ని స్టోరీస్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మన బ్రెయిన్ స్ట్రెయిన్ కదా? అవ్వదు, ఎందుకంటే దానికి తెలిసిన లాంగ్వేజ్ కాబట్టి. సో నేనేమంటున్నా, పిల్లలు ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నారంటే పిల్లలకి తెలిసిన లాంగ్వేజ్లో వాళ్ళు మన బ్రెయిన్కి తెలిసిన లాంగ్వేజ్లో వాళ్ళు చదవట్లేదు కాబట్టి వాళ్ళు బ్రెయిన్ని వాళ్ళ స్టడీస్ని చాలా టఫ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఒక టాస్క్ చేద్దాం మేడం. అంటే ఇప్పుడు లైవ్లో నేను మీకు ఇక్కడ దాదాపు 3, 7, 14 వర్డ్స్ ఉన్నాయి మేడం ఇక్కడ కంప్లీట్గా. ఈ 14 వర్డ్స్ని గుర్తుపెట్టుకొని నాకు చెప్పండి జస్ట్ ఒక 30 సెకండ్స్లో. ఇప్పుడు ట్రై చేయండి మేడం, అంటే చూడకుండా ఒకసారి ఎన్ని చెప్పగలరు? వాటర్ బాటిల్, ఓకే, ప్లేట్, ఓకే, పెన్సిల్, ఓకే, ఆరెంజ్ జ్యూస్, ఓకే, బకెట్, ఓకే, ఏరోప్లేన్, ఓకే, నెక్స్ట్ చైర్.
గోల్డ్ ప్లేట్. యా, ఇవి మాత్రం నేను చూసిన సెకండ్స్లో నాకు గుర్తున్న వర్డ్స్. ఎస్, అంటే దాదాపు ఒక 7-8 వరకు చెప్పగలిగారు. కాకపోతే దాంట్లో ఒక మిస్టేక్ ఏంటంటే అటు ఇటు జంబ్లింగ్ అయిపోయినాయి. ఇప్పుడు సీక్వెన్స్లో లేదంటారు. ఓకే, ఇది అన్ట్రైన్డ్ బ్రెయిన్. చాలా మంది అంటుంటారు నాకు మెమరీ పవర్ తక్కువ ఎక్కువ అనేది ఉండదు, జస్ట్ ట్రైన్డ్ మెమరీ అన్ట్రైన్డ్ మెమరీ మాత్రమే ఉంటుంది. ఇది అన్ట్రైన్డ్. మామూలుగా ఇప్పుడు మీకు ఎలాంటి మెథడ్ తెలియకుండా జస్ట్ చూశారు కదా, ఆ చూసిన దాన్ని గుర్తుపెట్టుకున్నాను, జస్ట్ అది అన్ట్రైన్డ్. ఇప్పుడు నేను మళ్ళీ ఇవే వర్డ్స్ని మీ దగ్గర ఇప్పుడు ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్లో కూడా మీరే చెప్పేటట్టు చేస్తాను స్టూడెంట్. ఈ వీడియో చూసే ఆడియన్స్ కూడా ఇప్పుడు నేనైతే స్టోరీ చెప్తున్నానో అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. జస్ట్ కళ్ళు మూసుకొని నేను చెప్పే స్టోరీని జస్ట్ విజువలైజ్ చేసుకోండి మేడం. ఎస్, క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ బ్రెయిన్లో ఇప్పుడు ఒక మెంటల్ టెలివిజన్ ఆన్ చేయండి మేడం. జస్ట్ మీ విజువలైజేషన్ ద్వారా మీ బ్రెయిన్లో ఉన్న ఆ టీవీని జస్ట్ ఊహించుకొని ఆ టీవీని ఆన్ చేయండి. ఇప్పుడు ఆ టీవీలో నేను చెప్పే స్టోరీని ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మీరు మీ మెడలో ఒక పెద్ద గోల్డ్ చైన్ వేసుకున్నారు. గోల్డ్ చైన్ వేసుకుని మెల్లిగా నడుచుకుంటూ మీ ఇంట్లోకి ఒక చైర్లో వెళ్ళి కూర్చున్నారు. మీ చైర్ పక్కనే మీ సిస్టర్ నిలబడి ఉంది. మీ సిస్టర్ ఏం చేస్తుందంటే యాపిల్ తింటుంది. మీకు ఇవ్వకుండా మీ సిస్టర్ మాత్రమే తింటుంది యాపిల్. అయితే ఈ సిచ్యువేషన్ దగ్గరికి మీరు కూర్చున్న ప్లేస్లోకి మీ మదర్ వచ్చింది నడుచుకుంటూ. అయితే మీరు ఖాళీగా ఉన్నారని, మీరంటే చాలా ప్రేమ మీ మమ్మీకి. సో మీ మమ్మీ ఏం చేసిందంటే ఒక గ్లాస్ నిండుగా ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వచ్చి మీకు ఇచ్చింది. సో మీరు ఆరెంజ్ జ్యూస్ని తాగారు. తాగిన తర్వాత మీరు కూర్చున్న చైర్ పక్కనే ఒక వైట్ కలర్ వాటర్ బాటిల్ ఉంది. ఆ వాటర్ బాటిల్ తీసుకొని చేతిలో పట్టుకొని మీరు నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి ఏరోప్లేన్ ఎక్కారు. అయితే ఏరోప్లేన్ ఆకాశంలో ఎగిరి కొంత సమయం తర్వాత అదొక బీచ్లో ల్యాండ్ అయింది. అక్కడ బీచ్లో అందరూ క్రికెట్ ఆడుతున్నారు. ఫైనల్గా మీరు కూడా ఆడారు అక్కడ క్రికెట్. మీరు ఒక టీంకి కెప్టెన్. కట్ చేస్తే ఎండ్లో మీరే విన్ అయ్యారు. మీ మ్యాచ్, ఆ క్రికెట్ మ్యాచ్లో మీ టీమే విన్ అయింది. అయితే అక్కడికి మీరు క్రికెట్లో విన్ అయ్యారు కాబట్టి మీకు గిఫ్ట్ ఇవ్వడానికి సమంత వచ్చింది. సమంత వచ్చి మీకు ఏం గిఫ్ట్ ఇచ్చిందంటే ఒక పెద్ద ప్లేట్. ఆ పెద్ద ప్లేట్లో చిన్న బకెట్స్, మామూలుగా మనం కొన్ని రెస్టారెంట్లో పోతే కనిపిస్తుంది కర్రీలో చిన్న బకెట్స్. సో పెద్ద ప్లేట్, ఆ పెద్ద ప్లేట్లో చిన్న బకెట్స్ పెట్టి ప్రతి బకెట్లో కూడా కొన్ని పెన్సిల్స్ పెట్టి మీకు గిఫ్ట్గా ఇచ్చింది. ఎస్, స్టోరీ కంప్లీట్ మేడం. నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను, జస్ట్ చెక్ చేసుకోండి. యా, మీరు మీ మెడలో ఒక పెద్ద గోల్డ్ చైన్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి మీ ఇంట్లో ఒక చైర్లో కూర్చున్నారు. మీరు కూర్చున్న చైర్ పక్కన మీ సిస్టర్ నిలబడి ఉంది. అయితే మీ సిస్టర్ నిలబడి ఏం చేస్తుందంటే మీకు ఇవ్వకుండా తను ఒక్కతే యాపిల్ తింటుంది. అయితే ఆ సిచ్యువేషన్ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికి మీ మదర్ నడుచుకుంటూ వచ్చింది. మీ మదర్ నడుచుకుంటూ వచ్చి మీరు ఖాళీగా కూర్చున్నారని మీ మీద చాలా ప్రేమతో ఒక గ్లాస్ నిండుగా ఆరెంజ్ జ్యూస్ తీసుకొచ్చి వచ్చింది. మీరు ఆరెంజ్ జ్యూస్ తాగిన తర్వాత మీ చైర్ పక్కనే వైట్ కలర్లో ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ ఉంది. అది మీ చేతిలోకి తీసుకొని నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి ఏరోప్లేన్ ఎక్కారు. ఆ ఏరోప్లేన్ ఆకాశంలోకి ఎగిరి కొంత సమయం తర్వాత అది ఒక బీచ్లో ల్యాండ్ అయింది. ఆ బీచ్లో అందరూ ఏం చేస్తున్నారంటే క్రికెట్ ఆడుతున్నారు. ఫైనల్గా మీరు కూడా ఆ మ్యాచ్ ఆడి మీరు కూడా ఒక టీమ్గా ఉన్నారు. మీ టీమే విన్ అయింది. సో మీకు గిఫ్ట్ ఇవ్వడానికి అక్కడికి సమంత వచ్చింది. సో సమంత వచ్చిన తర్వాత మీకు ఏం గిఫ్ట్ ఇచ్చిందంటే ఒక పెద్ద ప్లేట్. ఆ పెద్ద ప్లేట్లో చిన్న బకెట్స్ పెట్టి ఆ ప్రతి బకెట్లో కూడా పెన్సిల్స్ పెట్టి మీకు గిఫ్ట్గా ఇచ్చింది. ఎస్, ఓపెన్ యువర్ ఐస్ మేడం. ఎస్, గుర్తుందా మేడం స్టోరీ మొత్తం? ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మన ఆడియన్స్ అలాగే మీరు కూడా జస్ట్ మీకు 10 to 20 seconds టైంలో స్టోరీని బ్రెయిన్లో విజువలైజ్ చేసుకుంటూ నేను చెప్పిన స్టోరీని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటూ జస్ట్ ఇప్పుడు బోర్డు మీద ఉన్న ఆ లెటర్స్, ఆ వర్డ్స్ ఒకసారి చదవండి మేడం. ఓకే, ఇప్పుడు నన్ను చూసుకుంటూ చదవమంటారా? ఎస్ మేడం, ఇప్పుడు చూసుకుంటూనే ఒకసారి చదవండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ని చూస్తూ చదవండి. స్టోరీని మీ బ్రెయిన్లో విజువలైజ్ చేసుకోండి. నేను చెప్పిన స్టోరీని మీ మెడలో ఒక గోల్డ్ చైన్ వేసుకొని ఒక చైర్లో కూర్చున్నారు. స్టార్ట్. గోల్డ్ చైన్. ఎస్. చైర్. ఎస్. సిస్టర్. వెరీ గుడ్. సిస్టర్ యాపిల్ తింటుంది. వెరీ గుడ్. స్టోరీ వద్దు, జస్ట్ స్టోరీ బ్రెయిన్లో రీకాల్ కావాలి. వర్డ్స్ చెప్పండి. సిస్టర్. ఎస్. యాపిల్. ఎస్. మదర్. ఎస్. ఆరెంజ్ జ్యూస్. ఎస్. వాటర్ బాటిల్. ఎస్. ఏరోప్లేన్. ఎస్. బీచ్. ఎస్. క్రికెట్. ఎస్. సమంత. ఎస్. ప్లేట్. ఎస్. బకెట్. ఎస్. పెన్సిల్స్. యా, సూపర్ మేడం, వెల్ డన్. నా వన్స్ ఇంకొక టాస్క్ మేడం, క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఇదే వర్డ్స్ని రివర్స్లో చెప్పండి. పెన్సిల్. ఎస్. బకెట్. ఎస్. బకెట్. ప్లేట్. ఎస్.
సమంత, yes, బీచ్, no, సమంత, ఓ వెయిట్ సమంత, క్రికెట్, yes, బీచ్, yes, ఏరోప్లేన్, yes, వాటర్ బాటిల్, yes, ఆరెంజ్ జ్యూస్, very good, మదర్, yes, యాపిల్, సిస్టర్, yes, చైర్, గోల్డ్ chain. చైర్. సూపర్ మేడం, వెల్ డన్. చూసారా, అంటే అన్ట్రైన్డ్ కి ట్రైన్డ్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఎస్, అంటే మీరు రివర్స్ లో అడుగుతారని కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు. యా, బట్ ఈజీ వేలో, అంటే మన బ్రెయిన్ లో నేను అదే అంటుంటాను, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే దేన్నైనా సరే గుర్తు పెట్టుకోవడం ఎలా అయినా చెప్పొచ్చు. అంతే. ఎస్, మీరు చెప్తూ ఉంటే బేసిక్ గా మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కరెక్ట్. కొన్ని క్వశ్చన్స్ మనకి ఆటోమేటిక్ గా ఇమ్మీడియట్ గా ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. కరెక్ట్. కానీ అందులో ఉన్న చిన్న ఏదైతే క్వశ్చన్ ట్రిక్కీ ఉంటుందో దానికి మనము మళ్ళీ ఆలోచించాలి. అదే కనుక మీరు అన్నట్టుగా ఒక ప్రాసెస్ తోటి కనుక మనం ఫస్టే చదువుకుంటే ఆ పైన మనం చూడనక్కర్లేదు, మనకి ఆటోమేటిక్ గా ఆన్సర్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ మెమరీ టెక్నిక్స్ అండ్ స్టడీ స్కిల్స్. ఎస్ అండి, అంటే చాలా మందికి ఇది ఒక విషయం తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరైతే ఈ వర్డ్స్ అన్ని కూడా చెప్పారో మీ అందరికి కూడా మెమరీ పవర్ ఉంది. కాకపోతే మరి స్టడీస్ లో ఎందుకు వీక్ ఉన్నారంటే స్టడీస్ లో ఎలా చదవాలో తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మెమరీ స్కిల్స్ నేర్చుకోవడంలో దాదాపు 20 మెథడ్స్ ఉంటాయి మేడం. ఇలాంటివి ఇది ఒక చిన్న 1 మెథడ్ ఇస్ ద బేసిక్ మెథడ్. అంటే చాలా చిన్న ఫస్ట్ నేర్చుకోవాల్సిన మెథడ్ ఇది అనమాట. అంటే చాలా మందికి అది చాలా, ఇప్పుడు మెమరీ పవర్ లేదు అనడానికి అసలు లేదు, ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక ఆగిపోయారు. నేను చెప్తుంటాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మౌస్ ఉంది మేడం, ఈ మౌస్ ని ఎలా వాడాలో తెలియకపోయినప్పుడు నా దగ్గర మౌస్ నుండి లాభం లేదు కదా. సేమ్ మీరు కూడా మీ స్టడీస్ లో మీకు బ్రెయిన్ పవర్ ఉంది, కానీ దాన్ని ఎలా వాడాలో తెలియక మీరు అక్కడే ఆగిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, మీరు స్టడీస్లో సఫర్ అయింది, ఇప్పటివరకు సఫర్ అయింది చాలు, ఇప్పటి నుంచి మీరు సఫర్ అవ్వాల్సిన పని లేదు. సో అలా సఫర్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు కావచ్చు, ఒక మంచి ట్రైనింగ్ కావాలి, దాంతో పాటు ఇలా టెక్నిక్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఎస్ మేడం, ఎవరైనా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కావాల్సి రావచ్చు. లేదు అనుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇలాంటి స్టడీ స్కిల్స్ ఉంటాయని, ఈ ప్రతి ఒక్కరు కూడా స్టడీస్ని భారంగా కాదు చాలా ఈజీ వేలో చదువుకోవాలనే ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా అవేర్నెస్ కలిగించడం కోసం ప్రతి సండే కూడా 9 to 10:30 వరకు దాదాపు 90 minutes ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి, ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాల పట్ల ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా దీన్ని రీచ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఫ్రీగా సండే రోజు క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను మేడం. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఫ్రీగానే ఉంటుంది, కానీ మీరు అందులో నేర్చుకునే నాలెడ్జ్ మాత్రం మీరు లైఫ్లో అలాంటి నాలెడ్జ్ విని ఉండరు. అలాంటి స్కిల్స్, అలాంటి స్టెప్స్, అలాంటి పాయింట్స్ నేను అక్కడ మీకు స్టడీస్ని ఫ్రీ చేయడం కోసం మీకు ఏం కావాలో అలాంటి స్టెప్స్ నేను అందిస్తాను. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీరు స్ట్రెస్ అవుతూ చదవడం మీకు కాదు, మీ బ్రెయిన్కి చాలా భారంగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఫ్రీ అయ్యి చాలా హ్యాపీగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ క్లాస్కి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.